వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అవని. మనం కథలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. తప్పకుండా షేర్ చేయండి. క్షమించాలి, చాలా రోజుల తర్వాత ఇస్తున్న పెద్ద అప్డేట్ ఇస్తున్నా. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. డెవిల్ ఆఫ్ రొమాన్స్ పార్ట్ 49. ఆమె రాకపోయేసరికి వెనక్కి తిరిగి ఆమె వైపు చూశాడు. ఆమె కొంచెం ఏడుపు మొహం పెట్టుకొని, బావా, నేను లోపలికి రావాలా అంటూ కొంచెం ఇబ్బందిగా అడిగింది జనని. ఇంకేంటి, రాక ఇక్కడే బయట చెక్క భజన చేసుకుంటూ కూర్చుంటారా? చెప్పండి మేడం అంటూ జై ఆట పట్టించేసరికి, అది కాదు బావా, అంటే నన్ను మామయ్యకు చూపించాలి అన్నావు కాబట్టి నాకు కూడా ఏ భయం లేకుండా వచ్చేసాను. కానీ ఇక్కడికి వచ్చాక ఫారినర్స్ అంతా ఏదేదో మాట్లాడుతూ ఉంటే నేనేమో చూడటానికి పల్లెటూరు మొద్దులా ఉంటా. నువ్వేమో ఆకాశం నుంచి దిగి వచ్చిన ఆ చందమామలా ఉంటావు. అచ్చు నేను నీకు సెట్ కాను అని ఎవరైనా అంటే నేను ఓర్చుకోలేను. ఆ కోపంలో కొట్టినా కొట్టేస్తా. అందుకే ఇప్పుడు అంత ధైర్యం చేయడం ఎందుకు చెప్పు? అదేదో నేను ఇక్కడే ఉంటా. ఆ మీటింగ్ అయిపోగానే నువ్వు బయటికి వచ్చేయి. మామయ్యని కూడా తీసుకొని వచ్చేయి. ఆ తర్వాత మామయ్యని తీసుకొని మనం బయటికి వెళ్దాం అని లొడలొడ వాక్కుంటూ పోతుంది జనని. జై ఆమె వైపు విసుగ్గా చూసి, నోరు మూసుకొని డ్రామాలు చేయకుండా నా వెంట రా జనని అంటూ ఆమె ఏదో మాట్లాడుతున్నా అసలు అది పట్టించుకోకుండా చెయ్యి పట్టుకొని లాక్కొని పోయాడు లోపలికి. కరెక్ట్గా ఎంటర్ అయ్యేటప్పుడు జై వచ్చాడు అని ఆ రూమ్ ముందే ఉన్న ఒక సెక్యూరిటీ అతను డోర్ ఓపెన్ చేసి లోపలికి వాళ్ళను ఆహ్వానించాడు. జై రావడం చూసిన అక్కడి వాళ్ళంతా అలా చూస్తూ ఉన్నారు. జైని ఇంతకుముందే వేరే ప్రాజెక్టుల్లో ఇంతకుముందు ఇదే ఫారినర్స్ అతనితో కలిసి మాట్లాడారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళే రావడంతో వాళ్ళ వైపు ఒక చిన్న స్మైల్తో అటువైపు నడిచాడు జై. అతడి వెనకే చిన్న లేడిపిల్లల గెంతులేసుకుంటూ అతడు తీసుకెళ్తూ ఉంటే సైలెంట్గా తల కిందికి దించుకొని భయపడుతూ వస్తూ ఉంది. ఆమె నడుస్తూ వస్తూ ఉంటే ఆమె నడిచేటప్పుడు వెనకాల ఆమె పొడవు జడ ఇలా ఊగుతూ ఉండటం ఒకటి, ఆమె వాలు కళ్ళు చీప కళ్ళలా భయంతో రెప్పలు కదలటం, ఇవన్నీ ఫారినర్ చూసి షీ ఈజ్ సో గార్జియస్, లుకింగ్ సో ప్రిటీ అని వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఆమెని తీసుకొస్తూ ఉన్నాడు జై. అక్కడ నలుగురు మగవాళ్ళు, ఈశ్వర్ గారు కాకుండా ఫారినర్స్ నలుగురు మగవాళ్ళు, వాళ్ళతో పాటు వచ్చిన ఒక అమ్మాయి, చూడటానికి తెల్లదొరలు అన్నట్టే ఉన్నారు వాళ్ళు. వాళ్ళందరి వైపు భయంగా చూస్తూ ఉంది జనని. కానీ జై ఆమె చెయ్యిని అతడి చేతితో పెనవేసి గట్టిగా పట్టుకున్నాడు. అక్కడ అందరూ ఆల్రెడీ కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. జై వెళ్ళేసరికి అందరూ పైకి లేచి అతడిని విష్ చేశారు. అలా విష్ చేయడమైతే అతడిని చేశారే కానీ వాళ్ళందరి చూపులు జననిపైనే ఉన్నాయి. ఇక్కడ ఈశ్వర్ గారు గర్వపడుతూ ఉన్నారు. ఎందుకంటే అతి చిన్న వయసులోనే జైకి ఒక పేరు తెచ్చుకున్నాడు. ఫారినర్స్ కూడా అతడికి రెస్పెక్ట్ ఇచ్చి లేచి నిల్చోవడం, ఇవన్నీ ఆయనకు గర్వంగా ఉన్నాయి. అంతేకాకుండా వీళ్ళకైనా జననిని తన భార్యగా పరిచయం చేస్తాడా లేదా ఏమైనా చేస్తాడా అని ఈశ్వర్ గారు చూస్తూ ఉన్నారు. వాళ్ళందరూ అలా లేచి ఒకేసారి విష్ చేసేసరికి జై వాళ్ళ వైపు చూసి నవ్వుతూ, హాయ్ ఆల్ ఆఫ్ యూ, సారీ ఫర్ ద లేట్, కూర్చోండి అంటూ ఇంగ్లీష్లో మాట్లాడుతూ జై వెళ్ళి ఈశ్వర్ గారి పక్కన కూర్చొని తను ఇందాక తీసుకొచ్చిన మీటింగ్కు సంబంధించిన ఫైల్ని టేబుల్ పైన పెట్టి, డాడ్ తను జనని అంటూ ఈశ్వర్ గారి చెవిలో చెప్పేసరికి ఇటువైపు ఉన్న జనని కూడా చిన్న చిరునవ్వుతో, అక్కడ పలకరించడం బాగోదు అని చిన్న చిరునవ్వుతో ఆయన వైపు పలకరింపుగా చూసి సైలెంట్గా కూర్చుంది. తనకు మెయిన్ ఇప్పుడు కంగారుగా ఉంది.
మా అమ్మయ్య ఏమనుకుంటారు? కనీసం మాట్లాడడానికి కూడా ఇక్కడ ఇంతమంది ఉన్నారు. నాకు నోరు రావటం లేదు. ఈయనేమో తీసుకొచ్చి ఇక్కడ వదిలి హ్యాపీగా సాటిస్ఫై అవుతున్నాడు. డెవిల్. ఊరికే పెట్టలేదు నేను డెవిల్ అనే పేరు అని మనసులో తిట్టుకుంటూ ఉంది. అక్కడున్న వాళ్ళు ఫారినర్స్ ఆమెను అదే పనిగా చూడటం జైకి కోపం తెప్పిస్తూ ఉంటే ఎక్స్క్యూజ్ మీ అంటూ ఫోన్ వస్తుంది అంటూ కావాల్సిందే ఫోన్ తీసుకొని చెవిలో పెట్టుకొని వాళ్ళ ముందే మాట్లాడుతూ యూ ఈడియట్స్, కొంచెమైనా బుద్ధుందా? అంతలా ఏం చూస్తున్నారు? ఖాళీగా మిమ్మల్ని దిక్కులు చూడమని ఎవరు చెప్పాడు? మిమ్మల్ని వర్క్‌లో పెట్టుకున్నాను. వచ్చిన పని చూసుకోకుండా అంటూ అక్కడ ఆఫీస్‌లో వాళ్ళని తిడుతున్నట్టు కావాల్సిందే ఫోన్‌లో తిట్టేసరికి అతడి కోపానికి చూసే సగం జడిసి మొహాలు తిప్పేసుకొని సైలెంట్‌గా ఉన్నారు ఆ ఫారినర్స్. ఈశ్వర్ గారు కొడుకు చేసే పనులకు తల కొట్టుకుంటూ ఇంత రాక్షసుడు వీడు, పాపం నా కోడలు ఎలా భరిస్తుందో ఏంటో అని జనని వైపు జాలిగా చూశారు ఆయన. జననికి ఏదో అర్థమైనట్టు అవును అన్నట్టు ఆయన వైపు తల ఊపింది. అప్పుడే మన జైబాబు వీళ్ళిద్దరికీ వినిపించేలా ఇక్కడ అంత ఇన్నోసెంట్లు ఎవరూ లేరనుకుంటా. నీ కోడలు మరీ అంత ఇన్నోసెంట్ ఏం కాదు. నా జోలికి వస్తే అదే సగం చంపేస్తుంది. అలాంటిది దీన్ని నేను ఏదైనా చెయ్యడం అని అనేసి ఇక మీటింగ్ స్టార్ట్ చేద్దాం అని సీరియస్గా చెప్పాడు జై. ఆయన కూడా కొడుకు కంఠంలోని గరుకుతనానికి భయపడి వాళ్ళ ముందు దాన్ని బయటకు కనిపించనివ్వకుండా సరే అన్నట్టు తల ఊపాడు ఆయన. ఆ తర్వాత జై ఫైల్ను ముందు పెట్టి మన 2 కంపెనీస్ కొలాబరేట్ అవ్వడం వల్ల మీ కంపెనీ మా కంపెనీని ఇంకా ఇంకా 2 లాభాలు చవిచూస్తాయి. మీ దగ్గర బేసిక్గా అమెరికాలో కొత్త కొత్త అడ్వాన్స్ టెక్నాలజీస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే అక్కడ మనుషుల్ని నమ్మడం కన్నా మీరు మిషన్స్నే ఎక్కువగా నమ్ముతారు. నాకిక్కడ నా కంపెనీలో క్యాపబిలిటీ ఉన్న మంచి పర్సన్స్ ఉన్నారు. వచ్చే దాంట్లో 50-50. కాకపోతే ప్రతి ఒక్క ప్లాన్ ఎగ్జిక్యూటివ్ అన్నీ నేను చెప్పినట్టే జరగాలి అని సూటిగా చెప్పాడు జై. అతని మాటకు అవతల కంపెనీ సీఈఓ కూడా కొంచెం భయపడ్డాడు. అతడికి జై గురించి బాగా తెలుసు. అతని దగ్గర మోసం చేయడానికి చూస్తే వాళ్ళు బ్రతికి ఉండరని కూడా వాళ్ళకు తెలుసు. ఆల్రెడీ ఇలా ఒక కంపెనీ చేసి ఉండటం వల్ల అది కూడా తన కంపెనీ కూడా కాదు. జై ఫ్రెండ్ కంపెనీకి ఏదో ప్రాబ్లం వస్తే జై ఇన్వాల్వ్ అయ్యి అవతల వాడిని నడి రోడ్డు మీదకి తెచ్చి నామరూపాలు లేకుండా చేశాడు. బిజినెస్ ఫీల్డ్లోనే జై యొక్క బ్లాక్ పేపర్ లాంటివాడు. ఎందుకంటే ఆ బ్లాక్ పేపర్పై ఏం రాసినా కనిపించదు. అలాగే జైలో దాగిన రాక్షసుణ్ణి కూడా బయటకు కనిపించనివ్వకుండా దాస్తూ మేనేజ్ చేస్తుంటాడు. అవతల వాళ్లకు కూడా ఓకే జై, నువ్వు ఎలా చెప్తే అలా అని అన్నారు. మళ్ళీ జై మాట్లాడుతూ ఇంకో విషయం, మనం కొలాబరేట్ అవుతున్నట్టు అలాగే కంపెనీకి సంబంధించిన ఏ డీటెయిల్స్ బయటికి లీక్ అవ్వకూడదు నేను చెప్పేంత వరకు అని అంటూ అతడు చెప్పిన మాటకు సరే అని వాళ్ళు కూడా తల ఊపారు. అలా దాదాపు వాటన్నింటి గురించి ఒక 1/2 అవర్ డిస్కషన్ తర్వాత అన్ని ఫార్మాలిటీస్ ఫినిష్ చేసుకొని ఆ తర్వాత కొంచెం కూల్ అవుతూ ఆ వచ్చిన ఫారినర్స్తో ఒకతను, అతని పేరు మైకేల్, అతడు కొంచెం ధైర్యం చేసి జన్నీ వైపు చూస్తూ జై, తను నీ ఫ్రెండా అని ఇంగ్లీష్లో అడిగాడు. అప్పుడు జన్నీ కూడా అనుకుంది ఫ్రెండ్ అని చెప్తాడు అని. కానీ జై ఆమె భుజంపై చెయ్యి వేసి ఇంకో చేతిని ఆమె చెయ్యిని పట్టుకొని షీ ఈజ్ మై వైఫ్ జనని, మిసెస్ జై జనని అని చెప్పాడు. అంతే. ఆ మాటకు అందరూ షాకింగ్గా చూస్తూ మిస్టర్ జై, మీకు పెళ్ళయిందా అని అందరూ అడిగేసరికి జై అవును అని తల ఊపి సారీ, కొన్ని రీజన్స్ వల్ల పెళ్ళికి పిలవలేకపోయా. పైగా అనౌన్స్ కూడా బయట చెయ్యలేదు. తన ఎడ్యుకేషన్ ఫినిష్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ దట్ దీని గురించి
దేని గురించైనా ఆలోచించాలి అని జై ఏదో క్యాజువల్గా చెప్పేస్తూ ఉంటే జన్నీకి భయం సిగ్గు రెండు ఒకటేసారి వచ్చాయి. జై జన్నీ వైపు చూసి, జనని వీళ్ళు పలానా కంపెనీ పర్సన్స్ అంటూ వాళ్ళ పేర్లతో సహా చెప్తూ పరిచయం చేశాడు. వాళ్ళలో ఉన్న ఒక అబ్బాయికి జన్నీ చూడగానే ఎందుకో నచ్చేసి హాయ్ అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చాడు. జనని అది చూసి కొంచెం ఇబ్బందిగా మొహం పెట్టింది. జైకి లోపల కోపం వస్తూ ఉంటే ఈశ్వర్ గారు టేబుల్ కింద జై చేయిని గట్టిగా పట్టుకున్నాడు. వద్దు అన్నట్టు. అతడు జన్నీ విషయంలో ఎంత పొసెసివ్గా ఉంటాడో ఈశ్వర్ గారికి బాగా తెలుసు. అందుకనే ముందే కామ్ డౌన్ అని అంటూ కంట్రోల్ చేశాడు. మన జనని పాప చాలా తెలివైంది. అందుకే అందుకనే నమస్కారం అంటూ తన 2 చేతులను జోడించి నమస్కారం పెట్టేసరికి అక్కడ ఉన్న వాళ్ళు అంతా షాకింగ్గా అలా చూస్తూ ఉంటే జై పెదాలపై ఒక గర్వపు చిరునవ్వు. నా బంగారం ఇదే, నిజంగా నిలువెత్తు నా బంగారమే అని మనసులో తన పెళ్ళాన్ని చూసి మురిసిపోతూ తనకు దిష్టి తీయాలి అనిపించింది ఆ క్షణం జైకి. కానీ అది టైం కాదు కాబట్టి ఆమె వైపు ఒకసారి చూసి మళ్ళీ మిగతా వాళ్ళ వైపు ఒకసారి చూశాడు. వాళ్ళు సగం ఆమె చేసిన పనికి ఆమెను ప్రౌడ్గా చూస్తూ ఇట్స్ ఇండియన్ కల్చర్, నిజంగా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. ఇండియాలో వాళ్ళు బంధాలకు వాల్యూ ఇస్తారు. ఐ లవ్ ఇండియన్ కల్చర్ అని అందులో ఉన్న ఒక పర్సన్ నవ్వుతూ చూసి జనని వైపు చూసి నిజంగా జై యు ఆర్ సో లక్కీ, షీ ఈజ్ గార్జియస్ అని అతను అంటూ ఉన్నప్పుడే జైకి కోపం వచ్చింది. కానీ అతడు మళ్ళీ మాట్లాడుతూ మిసెస్ జనని అని జననితో యు ఆర్ ద ఆల్సో లక్కీ, ఎందుకంటే జై ఈజ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఇన్ దిస్ కంట్రీ, ద గ్రేట్ బిజినెస్ మ్యాన్. చిటిక వేస్తే పెద్ద పెద్ద కంపెనీస్ అతడికి వెల్కమ్ పలుకుతాయి. అలాంటి పర్సన్ మీకు దొరకడం మీ ఇద్దరి పేర్ చూడటానికి కూడా చాలా ముచ్చటగా ఉంది. ఆల్ ద బెస్ట్ యువర్ న్యూ లైఫ్ అండ్ యువర్ జర్నీ మిసెస్ జై అండ్ జనని అని అంటూ వాళ్ళకు విషెస్ కూడా చెప్పేశారు వాళ్ళు. వాళ్ళు చెప్తుందంతా ఆమె చిరునవ్వుతో వింటూ అలా దాదాపు 1 గంట తర్వాత మీటింగ్ అయిపోవడంతో అది లంచ్ టైం కూడా కాదు. అందుకనే వాళ్ళందరూ జస్ట్ కూల్ డ్రింక్స్ ఆర్డర్ ఇచ్చి తాగేసి ఇక అక్కడికి ఆ డీల్ కంప్లీట్ అయిపోవడంతో ఈశ్వర్ గారికి జైకి జన్నీకి ముగ్గురికి చెప్పేసి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇక ఆ తర్వాత ఈశ్వర్ గారు జై వైపు చూస్తూ ఉంటే జై ఏమైంది నాన్న అలా చూస్తున్నారు అన్నాడు. దానికి ఆయన జై చెయ్యిని ఒక చేత్తో పట్టుకొని జన్నీ చేతిని ఒక చేత్తో పట్టుకొని మీ అమ్మ ఉంటే ఖచ్చితంగా మీ ఇద్దరికి దిష్టి తీసేది జై, ఇక్కడికిక్కడే అంత ముచ్చటగా ఉన్నారు ఇద్దరు, మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్నారు. ఈశ్వర్ గారు జై చేతిలో జన్ని చెయ్యి పెట్టి ఈ బంగారాన్ని వదులుకోకు జై, తన కల్మషం లేని మొహం ఎవరినైనా ఇట్టే ఆకర్షించేస్తుంది, బంగారాన్ని బంగారంలానే కాపాడుకో అని ఆయన నవ్వుతూ ఇందాక జై చేసిన పనులకు కావాల్సిందే ఏడిపించారు. ఈశ్వర్ గారి మాటలకు జై పెదాలపై చిన్న చిరునవ్వు వచ్చి చేరింది. డాడ్ ఏంటి ఛాన్స్ దొరికిందని నన్ను ఆడుకుంటున్నారు కదా అని నవ్వుతూ అడిగాడు. ఈశ్వర్ గారు ఉన్నట్టుండి జై చెంపపై చెయ్యి వేసి నిమురుతూ నీ మొహం మొదటిసారి ఒక స్వచ్ఛమైన నవ్వు కనిపిస్తుంది, అది జనని నీ చేతిలో ఉంది కాబట్టి తన చెయ్యిని వదలకు, నీ సంతోషాన్ని వదులుకోకు అని ఈశ్వర్ గారు తన కొడుకు వైపు చెప్తూ ఉంటే సరే అన్నట్టు చిన్న స్మైల్ ఇచ్చాడు. జై జనని వైపు చూసి బంగారం నీకు చెప్పాను కదా మీ మామయ్యను ఈరోజు నీకు పరిచయం చేస్తాను అని చెప్పాను కదా, ఇదిగో మా నాన్న ఈశ్వర్ ప్రసాద్ గారు అని జన్నీకి చెప్పేసరికి జనని ఆయన వైపు చిరునవ్వుతో చూస్తూ మళ్ళీ ఆయన ఆశీర్వాదం తీసుకుంది. ఒక్క క్షణం తను చేస్తున్న పనిని అబ్బురంగా చూసిన ఈశ్వర్ గారు
అయ్యో తల్లి, నీ స్థానం మా గుండెల్లో, కానీ ఇలా పాదాల దగ్గర కాదు అని అంటూ ప్రేమగా ఆయన నిజంగా జై బంగారంలా ఉందిరా జనని, జనని తల్లి అని అంటూ అభిమానంగా ఒక కూతురిలా తన్ను ఫీల్ అయ్యి నుదురుపై ముద్దు పెట్టి గాడ్ బ్లెస్ యూ తల్లి అని అంటూ అలా కొద్దిసేపు ముగ్గురు కబుర్లు చెప్పుకున్నారు. ఆ తర్వాత జై వైపు చూసి, మరి మీ మమ్మీకి ఎప్పుడు చెప్తావు జై అని అడిగారు ఆయన. దాంతో జై ఆయన వైపు చూస్తూ, డాడ్, అమ్మకి ఎప్పుడు చెప్పాలో అది మీరే మేనేజ్ చేసుకోండి అని కావాల్సిందే ఆట పట్టించాడు. ఈశ్వర్ గారు చిన్నపిల్లాడిలా మూతి తిప్పి, వెధవా, మాటకు ముందు ఒకసారి తర్వాత ఒకసారి అమ్మ కూచి అంటావు కదరా, మరి ఇప్పుడేమైంది, మీ అమ్మకు చెప్పలేదు అని ఈశ్వర్ గారు ఏడిపిస్తూ ఉంటే ఆ మాటకు జై ఆయన వైపు చూసి, డాడ్, మామ్ ఏ విషయమైనా తీసుకోగలదు, ఇలా మమ్మీకి చెప్పకుండా నేను పెళ్లి చేసుకున్నాను అని విషయం తెలిస్తే కొంచెమైనా బాధపడుతుంది అని ఆలోచిస్తున్నా, లేదంటే ఈ పాటికి ఎప్పుడో చెప్పేసేవాడిని. పైగా మహేంద్ర డాడ్ చెప్పారు కదా, పెళ్ళైనా సరే తన చదువు పూర్తయ్యేంత వరకు తను ఇక్కడే ఉండాలి అని. ఆయన జనని పేరెంట్స్తో మాట్లాడిన తర్వాత మనం ఇద్దరం కలిసి మమ్మీని ఒప్పించేద్దాం డాడ్, పైగా తన స్టడీస్ కంప్లీట్ అవ్వనివ్వాలి కదా, ఎందుకంటే తను నాకన్నా పైన తనని నేను చూడాలి అని నా కోరిక అని జై అనేసరికి ఈశ్వర్ గారు ప్రౌడ్గా ఫీల్ అవుతూ, శభాష్ నాన్న, నేను ఇన్ని సంవత్సరాలలో భార్యలను వంటగదికే పరిమితం చేసిన భర్తలను చూశాన్రా, కానీ మొదటిసారి అది నా కొడుకు ఇలా తన భార్య ఎదగాలి అనుకోవడం నిజంగా మా పెంపకం మీద మాకే గౌరవంగా ఉంది అని ఆయన మురిసిపోతూ ఉంటే జననికి తన మాటలకు కళ్ళల్లో నీళ్లు వచ్చినా కూడా జై వైపు చూస్తూ ఉంటే జై ఒక్కసారిగా ఆమె చెంపపై చెయ్యి వేసి, ఏమైందిరా అని అడిగాడు. దాంతో మన జన్నీ పాప బిక్కమొహం వేసుకొని మరీ జై వైపు చూస్తూ, నాకు భయం వేస్తుంది బావా అని అమాయకంగా చెప్పేసరికి జైకి కూడా ఒక్క క్షణం ఎందుకో కంగారుగా అనిపించి ఆమె రెండు చెంపలపై జారుతున్న కన్నీరు తుడుస్తూ, భయం ఎందుకుమా, నీకు నేనున్నా కదా అని ప్రేమగా చెప్పేసరికి ఆమె కూడా ఒక్క క్షణం జైని చూసింది. బావా, ఒకవేళ నువ్వు అనుకున్నవి నేను చెయ్యలేకపోతే అని మాటను కూడా కూడబలుక్కొని అడిగింది జనని. జై దానికి చిన్నగా నవ్వి, ఏం పర్లేదు, నా భార్య చాలా ఇంటెలిజెంట్, తనకు ఏం చెయ్యాలో తనకు బాగా తెలుసు, తను సాధించాలి అంటే సాధించేస్తుంది, లేదా ఎక్కడ వదిలేయాలి అని అనుకుంటే అక్కడే వదిలేస్తుంది, వీటన్నింటిలో నీ వెనక నేను ఉంటా, ఓడిపోయినా గెలిచినా అని అతడి నుంచి వస్తున్న మాటలకు ఆ క్షణమే ఆమె ఫిక్స్ అయ్యింది. జై చెప్పడము లేదా ఆమె చిన్నప్పటి కలో వీటన్నింటి వల్ల ఆమె నిజంగానే ఒక మంచి పొజిషన్కి వచ్చి జైని హ్యాపీ చెయ్యాలి అని ఫిక్స్ అయింది. తన స్టడీస్ని జై అనుకున్నట్టే బాగా చదువుకుంటూ ఎలా అయితే తను ఉండాలి అనుకున్నాడో అలాగే ఉండాలి అని ఆ క్షణమే ఫిక్స్ అయ్యింది. ఈశ్వర్ గారు ముందుకు ఒక అడుగు వేసి ఇద్దరి తలపై చేతులు వేసి, నిజంగా మీ ప్రేమ చాలా గొప్పది నాన్న, అందుకని ఎక్కడో పుట్టిన తనని నీ దాకా చేర్చింది, కరెక్ట్ సమయంలో నీ ప్రేమ నీ చెయ్యి జారిపోతుంది అని అనుకున్న టైంలో ఆఖరి క్షణంలో అయినా నీ ప్రేమని నువ్వు దక్కించుకోగలిగావు. నా కొడుకు సమర్థుడే, కానీ ఎక్కడ బంధాలు బాధ్యతల మధ్య నలిగిపోతూ ఎక్కడ నువ్వు తగ్గుతావో అని ఆలోచన మైండ్ని సెట్ని వీటన్నింటిపైన ప్రభావం చూపిస్తుంది అని అనుకున్నాను. కానీ ఈరోజు చెప్తున్నా, ఒక ఆడపిల్లకి ఎలాంటి భర్త కావాలో అలాంటి భర్త నా కొడుకు అని గర్వంగా చెప్పుకుంటా అని ఆయన చెప్తూ ఉంటే జన్నీ కూడా ఒక రకమైన సంతోషం, జై నావాడు అనే ఒక గర్వం రెండు ఆమె మొహంలో కనిపిస్తూ ఉంటే మెల్లగా అతడి పెదాలు వెచ్చుకున్నాయి. అప్పటికే అక్కడ అందరూ ఎమోషనల్ అయిపోవడంతో ఈశ్వర్ గారు, ఇక చాలురా, హ్యాపీగా ఉండాల్సిన టైంలో
ఇది ఇలా బాధపడుతూ కాదు. జనని తల్లి, నువ్వు చెప్పు. ఎప్పుడు వీడిని చూడాలి అనిపిస్తే అప్పుడు వాడికి కాల్ చేయి. వాడు నీ ముందుంటాడు. ఒకవేళ వర్క్ ఉంది అని వాడు రాలేకపోతే నాకు ఒక ఫోన్ చెయ్యి. ఇట్టే వాడిని కట్టేసి నీ ముందు పడేస్తా తల్లి అని ఆయన నవ్వుతూ చెప్తూ ఉంటే ఆ మాటలకు ఇద్దరు కూడా నవ్వేశారు. మళ్ళీ జై మాట్లాడుతూ, డాడ్ మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తా అని పక్కకు వెళ్ళి తన ఫోన్ తీసుకొని ఎవరికో కాల్ చేశాడు జై. కాల్ చేసి ఒక 2 మినిట్స్ మాట్లాడి మళ్ళీ అక్కడికి వచ్చిన అతడికి ఈశ్వర్ గారు, జనని ఇద్దరు కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ కనిపించారు. వాళ్ళని నవ్వుతూ చూస్తూ జై ఒక పిక్ తీసుకొని మామ కొడలు బాగా మీటింగ్ పెట్టుకున్నారు అని నవ్వుకుంటూ, మమ్మీ కూడా ఉంటే బాగుండు, వెళ్ళిన తర్వాత మమ్మీకి కూడా చెప్పాలి, చెప్పి తను ఇక్కడే ఉండి చదువుకోవడానికి మమ్మీతో మాట్లాడాలి అని అనుకున్నాడు జై. ఆ తర్వాత అతడు వాళ్ళ దగ్గరికి వచ్చి కూర్చొని, ఇంకా అయిపోయాయా మీ ఇద్దరి ముచ్చట్లు అని నవ్వుతూ అడిగాడు. దానికి ఈశ్వర్ గారు, ఏంట్రా కుళ్ళుకుంటున్నావా అని ఆయన అడిగేసరికి, అవును, మీరు ఇండియాకి బడ్జెట్ ప్లాన్ చేస్తున్నారు కదా, అందుకని మిమ్మల్ని చూసి మీ ఇద్దరి ఇంటెలిజెన్స్ చూసి నవ్వుకుంటున్నాలే అని వెటకారంగా అడిగేసరికి జనని జైని చేతిపైన గట్టిగా గిల్లి అతని వైపు కొరా చూసింది. అంతగా గిల్లినా కూడా అతడికి ఇంచు కూడా నొప్పి కలగలేదు అని అతడి మొహంలో ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకపోవడంతో బండరాయి అని ఏం చేసినా అసలు ఆ ఫేస్లో ఎక్స్ప్రెషనే పలకదు. ఇంత కఠినాత్ముణ్ణి ఎలా భరిస్తున్నారు మామయ్య, నిజంగా భరించాలంటే చాలా ఓపిక ఉండాలి అని ఇద్దరు జైని కావాల్సిందే ఉడికిస్తూ మాట్లాడుతూ ఉంటే జై ఈసారి ఆమె తలపై చిన్నగా మొటిక్కాయ వేసి ఆమె వైపు చూశాడు. ఆమె అతడు చిన్నగా కొట్టినా ఆమె కావాల్సిందే యాక్టింగ్గా నటిస్తూ, చూసారా మామయ్య, ఎంత ధైర్యం మీ అబ్బాయికి, మీ ముందే నన్ను కొడుతున్నాడు, నిజంగా మీ కొడుకు మాన్స్టర్, డెవిల్ అంటూ తిట్టడం మొదలుపెట్టింది మన బాబుని. ఈశ్వర్ గారు జై వైపు చూసి, ఏంట్రా ఇది, నా ముందే నా బంగారాన్ని కొడుతున్నావు, వెధవా, ఆడపిల్ల మీద చెయ్యి ఎత్తొచ్చా అని ఆయన కొంచెం మొహంలో లేని కోపాన్ని తెచ్చుకొని మరి అతడి వైపు చూస్తూ ఉంటే అతడు మాత్రం ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా ఆయన వైపు చూసి, మీరు కూడా ఏంటి నాన్న, దాంతోపాటు మీరు కోతి వేషాలు వేస్తున్నారు అని జై అనేసరికి జనని ఇంకా ఉడికిపోతూ, అంటే నేను కోతినా అని మళ్ళీ అతడి వైపు చూసి మూతి తిప్పేసింది. అతడికి అది చాలా నచ్చింది. కానీ ఇప్పుడు చెప్పడం కరెక్ట్ కాదు అని ఈశ్వర్ గారు తన ముందే ఉంటే సైలెంట్గా తన ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకున్నాడు. కానీ ఈశ్వర్ గారు ఆమె బాధపడుతుంది అని ఆయన, జై అది తప్పు, తనకు సారీ చెప్పు ముందు అని ఆయన అనేసరికి మన పాప అతని దగ్గర నుంచి సారీ అంటే కొంచెం భయపడి అతడు మొహం వైపు బిక్కమొహం వేసి మరీ చూసింది జనని. అప్పుడే వీళ్ళు ఏదో మాట్లాడుకుంటూ ఉన్న టైంలోనే అక్కడికి రామ్ వచ్చాడు. రామ్ని చూసిన జై లేచి రామ్ అని పిలిచేసరికి ఈసారి ఈశ్వర్ గారు కూడా రామ్ వైపు చూసి, ఎలా ఉన్నావు నాన్న అంటూ రామ్ని పలకరించాడు. రామ్ కూడా సంతోషంగా, హాయ్ అంకుల్, ఎలా ఉన్నారు, మిమ్మల్ని చూసి చాలా రోజులైపోయింది, ఇంతకీ ఆంటీ ఎలా ఉంది అని అభిమానంగా అడిగాడు రామ్. ఈశ్వర్ గారు రామ్ తలపై చెయ్యి వేసి, మీ ఆంటీ చాలా బాగుంది, మీరే ఇద్దరు ఒక్కసారి కూడా ఈ మధ్య ఇంటికి రావడం లేదు, అప్పుడు కలిసిమెలిసి అక్కడే ఉండేవారు, ఇప్పుడు మాత్రం ఎప్పుడో ఒకసారి అయినా అలా బయటకు వెళ్ళి అలా ఉండి వచ్చేవారు, కానీ ఇప్పుడు ఒకరు ఉంటే ఇంకొకరు కనిపించడం లేదు అని ఆయన కంప్లైంటింగ్గా మాట్లాడుతూ ఉంటే, ఇంతకీ ఏం చేస్తున్నారు అన్నట్టు అడిగేసరికి రామ్ చిన్న చిరునవ్వుతో, సారీ అంకుల్, ఈ మధ్య కొన్ని ఆఫీస్ పనుల వల్ల రాలేకపోయాను, అయినా ఇక నుంచి వస్తాను, జై అక్కడే ఉంటాడు కదా అని రామ్ చెప్తుంటే జై
ఈశ్వర్ గారి వైపు చూస్తూ, డాడ్ మీరు కూర్చోండి, నేను రామ్తో మాట్లాడాలి, ఆ తర్వాత మన ఇద్దరం బయలుదేరుతాం అని జై చెప్తూ ఉంటే ఈశ్వర్ గారు సరే అని తల ఊపారు. అప్పుడే రామ్ కూడా కొంచెం టెన్షన్ పడ్డాడు. ఉన్నట్టుండి జై నాతో ఏం మాట్లాడాలి అనుకుంటున్నాడు అని ఆలోచించాడు రామ్. కానీ మన జైబాబు అక్కడి నుంచి పక్కనే విండో దగ్గరికి వెళ్ళి నిల్చున్నాడు. ఆ రూమ్లోనే ఆ గది చివరన ఒక విండో ఉంది. బయట చల్లటి గాలి వీస్తూ ఉంది. దాదాపు సాయంకాలం కావస్తూ ఉంది. అందువల్లే లైట్గా చీకటి మబ్బులు పట్టి ఉంది. తీక్షణంగా బయట ఆకాశంలోకి చూస్తున్న జై దగ్గరికి రామ్ వచ్చాడు. జై భుజంపై చెయ్యి వేసి, ఏమైంది, ఏదో ఆలోచిస్తున్నా ఉన్నట్టుండి కాల్ చేసి ఇక్కడికి రమ్మన్నావు అని అడిగేసరికి జై రామ్ వైపు చూసి, నేను నీకు ఈ ఇయర్ లాస్ట్ వరకు టైం ఇస్తాన్రా. నువ్వు నీ లైఫ్లో ఏదో జరిగింది, దాన్ని నా వేలో నేను తెలుసుకోవటం నాకు పెద్ద మ్యాటర్ కాదు రామ్. కానీ ఏం జరిగినా నీ నోటి నుంచి నేను నిజాన్ని వినాలి అనుకుంటున్నా. నీ మనసులో బాధ నాతో చెప్తే తీరుతుంది అని నేను అనుకుంటున్నా. నువ్వు నన్ను అన్నగా ఫీల్ అయితే నీ బాధని నాతో చెప్పు అని జై అడిగేసరికి రామ్ ఏం సమాధానం చెప్పలేదు. సైలెంట్గా అలాగే ఉన్నాడు. జై మళ్ళీ మాట్లాడుతూ, ఒకటి గుర్తుపెట్టుకో, ఆద్వి చాలా సాఫ్ట్ నేచర్ ఉన్న అమ్మాయి. తనకు తన హెల్త్ గురించి నీకు బాగా తెలుసు. తను ఎంత సెన్సిటివ్నో నీకు తెలుసు. అలాంటిది ఇంకా ఎన్ని సంవత్సరాలు తనని ఇలా బాధ పెడుతూ మామయ్య ఇక్కడికి తీసుకొస్తే ఆయన తను నీ దగ్గరగా ఉంటే అప్పుడైనా తన హెల్త్ క్యూర్ అవుతుందని మామయ్య తనని ఇక్కడికి తీసుకొచ్చారు. ఇప్పుడు తన బాధ్యత నీది. అంతేకాకుండా అమ్మ అమ్మ అంటూ జన్నీని నెత్తిన పెట్టుకుంటున్నావు కదా, జనని బాధ్యత కూడా నీదే. నువ్వే మీ అమ్మని జాగ్రత్తగా చూసుకో. నేను మళ్ళీ వచ్చేంత వరకు వీళ్ళు ఇద్దరిలో ఎవరికేం జరిగినా అస్సలు ఊరుకోను రామ్. వాళ్ళ గురించి నా గురించి నీకు బాగా తెలుసు అని వార్నింగ్ ఇచ్చినట్టే చాలా సాఫ్ట్గా చెప్పాడు జై. జై మళ్ళీ మాట్లాడుతూ, నువ్వు ఎక్కువగా ఈ మధ్య డ్రింక్ చేస్తున్నావు. ఏదైనా లిమిట్లో ఉన్నంత వరకే. అది లిమిట్ క్రాస్ అయితే జీవితాలు తారుమారవుతాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండు. అది తాగుడైనా, ఫ్రెండ్షిప్ అయినా లేదా ఇంకేదైనా అని కొంచెం సూటిగా రామ్ కళ్ళల్లోకి చూస్తూ చెప్పాడు జై. రామ్కి మాత్రం అది ఇంకోలా అర్థమయ్యింది. తను నైట్ డ్రింక్ చేసినందుకే ఇంత క్లాస్ పీకుతున్నాడు అని అర్థమై సారీ అని మాత్రం చెప్పి సైలెంట్గా ఉన్నాడు. జై అతడికి ఇంకా ఎంత చెప్పినా అర్థం కాదు అని జనని మీద నమ్మకంతో ఇక సైలెంట్గా తనే మారుస్తుంది అని అనుకొని, నువ్వు రోజు ఇక నుంచి అక్కడ ఉండకు, డైలీ ఇంటికి వెళ్ళు. జన్ని కాలేజీకి నువ్వే తీసుకెళ్ళు, నువ్వే తీసుకురా. ఇంకో విషయం, ఎప్పుడు కూడా ఆద్విని బాధ పెట్టకు, సరేనా? తనిక్కడికి నీకోసమే వచ్చింది అని చెప్పాడు జై. ఆ తర్వాత తమ్ముణ్ణి హక్ చేసుకొని, జాగ్రత్తరా, తొందరపాటులో నిర్ణయాలు జీవితాన్ని నాశనం చేస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండి ఆలోచించి డెసిషన్ తీసుకో అని జై చెప్పాడు. రామ్ సరే అన్నట్టు తల ఊపుతూ, అప్పటికే ఫ్లైట్ టైం అవ్వడంతో ఈశ్వర్ గారు, అయిపోయాయా మీ ముచ్చట్లు, టైం అవుతుంది అన్నారు ఆయన. జై, అక్కడ మనం వెళ్ళగానే నీ నీ బ్రాంచ్లో మీటింగ్ ఉంది, నువ్వు దాన్ని అటెండ్ అవ్వాలి, కాబట్టి మనం ఇప్పుడు వెళ్ళాలి అని ఆయన చెప్పేసరికి జై కూడా సరే అన్నట్టు తల ఊపాడు. ఆ తర్వాత రామ్ వైపు చూసి, మేము ఇటు నుంచి ఇటే ఫ్లైట్కి వెళ్ళిపోతాము, నువ్వు జన్నీని ఇంటికి తీసుకెళ్ళు అని చెప్పాడు. రామ్ సరే అన్నట్టు తల ఊపాడు. జనని పాపకు కంట్లో నుంచి నీళ్లు వస్తున్నా ఏడిస్తే జై కొడతాడు అని కంట్రోల్ చేసుకుంటూ జై వైపు బేలగా చూసి చూడనట్టు మొహం పక్కకు తిప్పేసింది. అది అతడికి అర్థమైనా ఇప్పుడు ఆమెకు కొంచెం బెండ్ అయితే తను ఇప్పుడు ఖచ్చితంగా అతన్ని వెళ్ళనివ్వదు అని కనీసం పట్టించుకోకుండా, జన్నీ బాయ్,
ఫ్లైట్ టైం అవుతుంది అని అంటూ చాలా కఠినంగా అక్కడి నుంచి ఈశ్వర్ గారిని తీసుకొని చాలా దారుణంగా ఆమెను అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు. వెళుతున్న అతని వైపు చూస్తూ పొగరుబోతోడు, డెవిల్ డెవిల్ మొహమోడు ఎప్పుడు నన్ను ఇలా సగంలోనే వదిలేసి వెళ్ళిపోతాడు అంటూ కొట్టాలి అన్నంత కోపం వస్తున్నా కంట్రోల్ చేసుకుంటూ తన పక్కనే రామ్ నవ్వుతూ తనను చూస్తూ ఉంటే, ఏంటి నీకిప్పుడు నవ్వు వస్తుందా నేను ఏడుస్తూ ఉంటే అని కోపంగా రామ్ పైన కూడా అలిగి ఆమె బయటికి అడుగులు వేసింది. జనని ఆమె అలిగి వెళ్ళిపోతుంది అని అర్థమైన రామ్ కూడా నవ్వుకుంటూ కనీసం వెళ్ళొస్తాను అని కూడా చెప్పలేదు. మా అమ్మకి ఇప్పుడు అలిగింది. సార్ గారికి కాల్ చేస్తే తర్వాత ఇంత క్లాస్ పీకుతుంది. అప్పుడు బాగా ఇరుక్కుంటాడు. ఇప్పుడు నాకు పీకాడు కదా ఇంత పెద్ద క్లాస్ అంటూ జనని వెనకే జై గురించి అనుకుంటూ రామ్ కూడా బయటికి వచ్చాడు. అతడు కార్ తెచ్చాడు అని అర్థమైన జనని అతడి కార్ని ముందే గుర్తుపట్టి కార్ దగ్గరికి వెళ్ళి నిల్చుంది. రామ్ కార్ స్టార్ట్ చేస్తూ, మేడం వాడు మీటింగ్ ఉందని వెళ్ళాడు. నాకు తెలిసి మీరు ఇలా అలకపాన్ పెక్కుతారని ముందే గెస్ చేసి నైస్గా తప్పించుకున్నాడు. నువ్వు ఇప్పుడు ఏడుపు మొహం పెట్టి వాడు నిన్ను బుజ్జగించి ఐస్ చేసేంత ఓపిక జైకి లేదు. తెలిసి నువ్వు కావాల్సిందే మొహం అలా పెడితే వాడు నిన్ను ఆడుకున్నాడు అంతే అని జై పకపక నవ్వుతూ ఉంటే జన్నీకి ఇంకా కోపం ఎక్కువై సైలెంట్గా నేను నీతో మాట్లాడను పో, నీతో అస్సలు మాట్లాడను, ఆ డెవిల్ గాడితో అస్సలు మాట్లాడను అని తిడుతూ కారెక్కి కళ్ళు మూసుకుంది. నిజం చెప్పాలంటే అతడు వెళ్ళిపోతున్నప్పుడు వెనక్కి తిరిగి చూశాడు. అతడి కళ్ళల్లో ఆమెను మిస్ అవుతాను అనే బాధ ఆమెకు కూడా కనిపించింది. కానీ అది చెప్తే ఆమె ఇంకా ఏడుస్తుంది. ఆమె కూడా గట్టిగా అతన్ని హక్ చేసుకోవాలి అనిపించింది. కానీ కొన్ని దూరాలు కూడా చాలా తీయగా ఉంటాయని అప్పుడే ఆ క్షణం ఆమెకు అర్థమయ్యింది. నీకోసం ఎన్ని రోజులైనా ఎదురు చూస్తానో, నా ప్రేమ నా కోసం ఎప్పుడు వస్తుందా అని అంటూ కలలో జై రూపాన్ని ముద్రించుకుంటూ ఇష్టంగా అతడిని ఆ కళ్ళల్లో నింపుకుంది. అసలు ఆమె ప్రేమ వర్ణించలేనిది. ఎంత అంటే అతడు కళ్ళ ఎదురుగా ఉంటే ఒక్క క్షణం కూడా వదల్లేదు. అతడికి అతడి మొహమంతా 1000 ముద్దులు పెట్టేయాలి అన్నంత విరహ వేదనను ఆమె అనుభవిస్తున్నట్టు అనిపించింది ఆ క్షణం ఆమెకు. జననికి మనసులో ఇలా అనుకుంటూ ఉంది, విరహ వేదన అంటే అది ఏదో భూతు పదం కాదు, అది ఒక రకమైన ఫీల్, చాలా ఇష్టం, చాలా, అది ఎంత అంటే ప్రేమ అని చెప్పలేం దాన్ని, అలాంటి ఒక ఫీలింగ్ అది. మనం ప్రేమించిన వారిని మన కళ్ళ ఎదురుగా ఉన్న ఒకవేళ లేకపోయినా వాళ్ళ రూపం కళ్ళలోకి వచ్చినా గట్టిగా హక్ చేసుకొని మనం ఉన్నంతసేపు మిస్ అయిన ఆ ఫీల్ని వాళ్ళ స్మెల్ ద్వారా వాళ్ళ ప్రజెన్స్ ద్వారా ఫీల్ అవుతూ ఉంటే వచ్చే ఆ ఫీలింగ్ ఎన్ని కోట్లు ఇచ్చినా దొరకదు. ఇప్పుడు ఆమె అలాంటి విరహ వేదనకే లోనవుతూ ఉంది. జనని కళ్ళు మూసుకొని ఉండటంతో ఒకవేళ నిద్ర నిద్రపోయిందేమో అని రామ్ కార్ స్టార్ట్ చేశాడు. కానీ అప్పుడే అతని ఫోన్ రింగ్ అయింది. ఫోన్ వైపు చూశాడు. ఫోన్లో ఆద్వి నెంబర్ చూసి అతడికి ఫోన్ లిఫ్ట్ చేయాలి అనిపించినా లిఫ్ట్ చేయకుండా సైలెంట్లో పెట్టి కార్ స్టార్ట్ చేశాడు. ఎప్పుడైతే ఆ హోటల్ నుంచి రామ్ కార్ బయటికి వెళ్ళిందో రామ్ వెనక ఇంకో కార్ కూడా ఫాలో అవుతూ ఉంది.